ఏంటా ఇక్కడ గుమ్మడికాయ వాష్ చేస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మరి మన బాడీని డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవాలి కదా, అందుకనే గుమ్మడికాయ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. గుమ్మడికాయ జ్యూస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఈరోజు మనం గుమ్మడికాయ జ్యూస్ చేసేసుకుందాము. అలాగే ఈ గుమ్మడికాయ జ్యూస్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాము. పదండి వెళ్దాం. ఈ గుమ్మడికాయ జ్యూస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ప్రతిరోజు జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుంది. అలాగే గుండె సంబంధ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ అరికడుతుందన్నమాట. అలాగే బరువు తగ్గడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కిడ్నీ పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది అన్నమాట. జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. ఇది హై బీపీని అదుపులో ఉంచుతాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గుమ్మడి జ్యూసులో తేనె కలుపుకుని తాగినట్లయితే నిద్రలేమి సమస్య అయితే మనం అరికట్టేయచ్చు అనమాట. ఇక్కడ నేను అల్లం ముక్కని తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్కని మనం ఈ జ్యూస్లోకి యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఇంకా మంచిగా యూజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. మీరు ఒక చిన్న అల్లం ముక్కని కూడా కట్ చేసుకొని ఆ జ్యూస్లో యాడ్ చేసుకోండి. సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కళ్ళం రోజు ఎలాంటి డిఫరెంట్ జ్యూసెస్ తాగాలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఈ డిహైడ్రేషన్ తట్టుకోలేక ఎండలు అలా ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి మా బుడ్డది ఏం చేస్తుందో, తను చేస్తుందంట జ్యూసు. సో అందుకనే అన్ని పీసెస్ తీసుకుని వేస్తుంది అనమాట. మా చెల్లి వాళ్ళ పాప సో క్యూట్. ఆద్య పాప ఇప్పుడు జ్యూస్ చేస్తుంది. సో పీసెస్ అన్నీ తీసి దాంట్లో వేసేసింది. సో నెక్స్ట్ జ్యూస్ వేసుకుందాం. ఈ గుమ్మడికాయని తరచూ ఆహార పదార్థంగా తింటూ ఉన్న షుగర్ వ్యాధితో అరికాళ్ళు, అరిచేతి మంటలు అండ్ ఇతర ఉపద్రవాలు తగ్గుతాయన్నమాట. వ్యాధి అదుపులోకి వస్తుంది. అండ్ బూడిద గుమ్మడి గుజ్జుని మిక్సీ పట్టి రసం తీసి పంచదార కలుపుకొని రోజు ఒక గ్లాసు రసం తాగుతూ ఉంటే పేగుపూత కూడా తగ్గుతుంది. కొబ్బరి పాలలో బూడిద గుమ్మడి గుజ్జు కలుపుకొని తాగుతూ ఉంటే బద్దె పురుగు అంటే టీప్ వామ్ చచ్చిపోతుందన్నమాట. బూడిద గుమ్మడిని ఏదో ఒక ఆహార ద్రవంగా తయారు చేసుకుని తింటూ ఉంటే మలబద్ధకం రాదు, మొలలు అదుపులో ఉంటాయి, రక్తస్రావం కూడా ఆగుతుంది. సో మనం ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ లెమన్ని కూడా యాడ్ చేశాను. లాస్ట్లో లెమన్ని కూడా యాడ్ చేసి మనం గ్లాస్లో తీసేసుకొని ఇంకా తాగేయడమే అనమాట. అబ్బా ఎంత హాయిగా ఉందో ఇట్లా జ్యూస్ తాగుతూ ఉంటే. ఈ సమ్మర్లో మాత్రం మనం జ్యూసెస్ తాగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. అలా బయటికి వెళ్ళి ఇలా రాగానే ఏదైనా జ్యూస్ ఇస్తే బాగుండు అని వాటర్ మిలన్ అండ్ మ్యాంగో జ్యూసెస్ అని. మ్యాంగో జ్యూస్ కొంచెం వేడి అయినా కానీ ఈ సమ్మర్ స్పెషల్ కాబట్టి చెప్తున్నాను. అన్ని జ్యూసెస్ అనేవి మనకి చాలా నచ్చుతాయి అండ్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ ఫుడ్ అయితే చాలా తక్కువ తింటాము. అండ్